ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. ప్రభువైన యేసు క్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడా లేదా అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఒక ఛాయ ఉంది, లేదా ఎక్కడెక్కడ యేసు క్రీస్తు మనకు కనిపిస్తాడనే విషయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులకే కావచ్చు, లేకపోతే అన్ని జనులకే కావచ్చు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభు ఆరంభము నుంచి ఉన్నాడు అనే విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతారు. అందుకే కొంతమంది డిసెంబర్ 25 తారీఖు యేసు ప్రభు పుట్టాడు లేదా వచ్చాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అంతకుముందు యేసు ప్రభు లేడు, ఇలాంటి చాలా మాటలు క్రైస్తవులు సైతము లేదా అన్యులు సైతం పలుకుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు శరీరధారిగా లోకానికి రావటం జరిగింది. అది కూడా ఎందుకు ఏంటి అనేది మనం ఆ సందర్భం వచ్చినప్పుడు చూస్తాం. అయితే ఈరోజు యేసు ప్రభు ఆది నుంచి ఉన్నాడు అనటానికి చాలా చాలా విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో నుంచి మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. అంటే ఇక్కడ మన అనే పదాన్ని అక్కడ దేవుడు స్వయంగా పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ తనకు తానే మాట్లాడుకోవటం లేదు, తనతో పాటు ఉన్నటువంటి ఇతర వ్యక్తిత్వాలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే దెన్ గాడ్ సెడ్ లెట్ us, ఇక్కడ ఏమంటారు లెట్ us అనేది ఇక్కడ మనం ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, ఈ విధంగా మనం ఇక్కడ చూస్తే అవర్ ఇమేజ్, అంటే ఇక్కడ లెట్ us అనేది ఇక్కడ మనం చూసినట్లయితే అందులో తండ్రి, కుమార, పరిశుద్ధ అనే 3 వ్యక్తిత్వాలు అనేవి ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది వెనకబడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే దేవుళ్ళు, 3 దేవుళ్ళు అనే కోణంలో కొంతమంది, లేకపోతే ఈ 3 కాదు ఒకటే దేవుడు, అద్వితీయ దేవుడు ఒక్కడే కాబట్టి త్రిత్వాన్ని చాలా మంది నమ్మరు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్రిత్వం అంటే దేవునిలో త్రిత్వం అనేది ఉంది. ఆ త్రిత్వము ఎందుకు ఏర్పడింది, లేదా ఆ త్రిత్వం వల్ల మానవునికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఒకవేళ ఈ త్రిత్వాన్ని నమ్మకపోతే దానివల్ల వచ్చే నష్టమే, ఇలా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మొదటిదిగా మనం ఏం చేద్దామంటే 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూడవచ్చు, తర్వాత 1వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ ఏముందంటే ఎలోహిం అనే పదాన్ని అక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా స్పష్టంగా బహువచనాన్ని మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చాలాసార్లు వాక్యాన్ని సరిగ్గా అనలైజ్ చేయకపోవడం వల్ల, లేకపోతే సరిగ్గా ధ్యానించకపోవడం వల్ల చాలామంది ఈ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. కాబట్టి త్రిత్వం అనేది దేవునిలో త్రిత్వం అనేది ఉంది. 3 దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలో 3 వ్యక్తిత్వాలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 1 తండ్రిగా, 2 కుమారునిగా, 3 పరిశుద్ధ ఆత్మనిగా మనం 3 వ్యక్తిత్వాలని మనం అక్కడ చూస్తూ ఉన్నాం, చూడగలం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఆరంభము నుంచి ఉన్నాడు అంటానికి ఈ వచనాలు మనకు సరిపోతాయి. ఇంకా ఆది కాండములో లేదా నిర్గమ కాండము ఇలాగా ఒక్కొక్క పుస్తకంలో ఏ విధంగా యేసు ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నారు, ఆది కాండము నుంచి మలాకి వరకు యేసు ప్రభు ఎక్కడెక్కడ ఏ విధంగా మనకు కనిపిస్తున్నాడు అనేది మనం చూడబోతున్నాం. కాబట్టి మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునిలో త్రిత్వం ఉంది. కాబట్టి ఇక్కడ మన స్వరూపము, మన పోలిక అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ తండ్రితో పాటు పరిశుద్ధాత్మతో పాటు యేసు క్రీస్తు కూడా ఉన్నాడు అనేది మనకు తేటగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా త్రిత్వాన్ని గురించి ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అంత అప్పుడు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు ఇంకా త్రిత్వం గురించి మనము నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు ఆరంభంలో నుంచి ఉన్నాడు అనేది నిరూపించడానికి, లేదా మనం అర్థం చేసుకోవడానికి వచనం మనకు సరిపోతుంది. కాబట్టి ఎలోహిం అనే పదంలో కూడా బహువచనం అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ 26వ వచనంలో స్పష్టంగా ఏకవచనం కాకుండా బహువచనం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధ 3 వ్యక్తిత్వాలు అనేవి ఆరంభం నుంచి ఉన్నాయి.
యేసు ప్రభు డిసెంబర్ 25 తారీఖు వచ్చినవాడు కాదు, లేకపోతే ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు. ఆయన ఆరంభము నుంచి ఉన్నాడు. ఆది నుంచి మలాకి వరకు మనం చూసుకుంటూ పోతే చాలా చోట్ల యేసు ప్రభు సాదృశ్యంగాను యేసు ప్రభు యొక్క అంటే ఆయన గురించిన ప్రస్తావన కూడా మనము చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని, త్రిత్వాన్ని నమ్మి మీరు ఆ త్రిత్వం వల్ల కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకుంటారని నమ్ముతూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.